వెల్కమ్ టు GS5 టీవీ. నేను మీ శేఖర్. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఎంత ట్రెండింగ్లో ఉందో మనందరికీ తెలుసు. ప్రజలు తలుసుకుంటే కేవలం ఒక సోషల్ మీడియా ద్వారా ఏకంగా రాష్ట్ర దేశ రాజకీయాలను మార్చేంత చరిత్ర మన సోషల్ మీడియాకి ఉంది. ఈ సోషల్ మీడియాని కొంతమంది చాలా వరకు మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల మంచి ఎంత ఉందో దానికంటే చెడు కూడా అంతే ఉంది అని చెప్పొచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఏవైతే ఈ సోషల్ మీడియాలు ఉన్నాయో ఈ సోషల్ మీడియాల ద్వారా చాలామంది మహిళల్ని వేధించడం ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాము. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కాబట్టి కొన్ని రాష్ట్రాలు షీ టీమ్ అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి వ్యవస్థని తీసుకొచ్చి మహిళలకు రక్షణగా నిలుస్తున్నాయి. చాలా వరకు కొంతమంది ఈ షీ టీమ్ని ఉపయోగించుకుంటున్నప్పటికీ కొంతమంది మాత్రము మనకెందుకులే అని వాళ్ళు ఎలాంటి వేధింపులకు గురైనప్పటికీ ఎవరిపైన కూడా కంప్లైంట్ ఇవ్వకుండా భయపడుతూ ఉంటారు. అయితే ఈరోజు ఎస్పెషల్గా మహిళల పైన సోషల్ మీడియాలో ఎలాంటి వేధింపులు జరుగుతున్నాయి అనేటువంటి విషయం గురించి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు. ఈరోజు ఇదే విషయం గురించి మనతో పాటు చర్చించడానికి ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఇలాంటి వేధింపులకు గురైనప్పటికీ అలాంటి వాటిపైన ఎలా పోరాటం చేసింది ఈ విషయం గురించి మనతో పాటు చర్చించడానికి కీర్తన రెడ్డి ఉన్నారు. తను కూడా ఈ ఫేస్బుక్ ద్వారా అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంతో మంది వలన వేధింపులకు గురైంది. అయినప్పటికీ కూడా ఎక్కడా భయపడకుండా వారిపైన కంప్లైంట్ ఇచ్చి వీటికి వాళ్ళ నుంచి ఏ విధంగా రక్షణ పొందింది అనేటువంటి విషయాన్ని ప్రత్యక్షంగా ఆమె మాటలోనే తెలుసుకుందాము. కీర్తన గారు, వెల్కమ్ టు GS5 టీవీ. చెప్పండి, ఈ సోషల్ మీడియా ద్వారా మీరు ఎలాంటి వేధింపులకు గురయ్యారు? ఆ వేధింపులకు గురైనప్పుడు మీరు వాటిని ఏ విధంగా ఎదుర్కొన్నారు? మామూలుగా ఏమీ లేదు అంటే పోస్టులు మనం క్యాజువల్గా పోస్ట్ చేస్తూనే ఉంటాము. రెగ్యులర్ అప్డేట్స్ ఉంటూనే ఉంటాయి. బట్ మనం బిజినెస్ పరంగా చేసినా మనం పర్సనల్గా చేసినా సరే ఎవ్రీథింగ్ ప్రతిదానికి ఒకడు వచ్చి కామెంట్ చేస్తూ ఉంటాడు. అంటే అదేమన్నా దానికి సంబంధించిన నేను పోస్ట్ చేసిన విధానంగా దానికి రిలేటెడ్గా అతనేమి కామెంట్ చేయడు. వ్యక్తిగత విషయాలు కానీ, బాడీ షేమింగ్ కానీ అండ్ పొలిటికల్ ఇష్యూస్ కానీ అవన్నీ తీసుకొచ్చి ఆ కామెంట్ చేస్తూ ఉంటారు. సరే, ఒకరిని ఇద్దరిని అయితే చూస్తాము, వదిలేస్తాము. పదే రిపీటెడ్గా కామెంట్స్ పోస్టుల కింద చేస్తూనే ఉంటారు, ఇన్బాక్స్లో వచ్చి మాట్లాడుతూనే ఉంటారు. అండ్ అది ఎలా ఉంటుందంటే కామెంట్లోనేమో మనం పొగిడినట్టు ఉంటుంది, ఇన్బాక్స్లోకి వచ్చి పర్సనల్గా డ్యామేజ్ చేసి అండ్ కించపరిచి మాట్లాడడం అండ్ వల్గర్నెస్ ఫొటోస్ సెండ్ చేయటం, మళ్ళీ ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయటం, వాళ్ళపైన ఎలాంటంటే అసభ్యకరమైన పదాలు వాడడం అండ్ నువ్వేంటి అలా ఉన్నావు, సమ్ బాడీ నీడ్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట క్లియర్గా. అంటే అంత అవసరం వాళ్ళకి లేదు కదా. లేనప్పుడు ఒక వ్యక్తి గురించి మీరు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? లేదా నేను వెళ్ళి నీకేమన్నా మాట్లాడితే, నువ్వేమన్నా నా వల్ల ఇబ్బంది పడితే నువ్వు వచ్చి నాతో మాట్లాడు, అంతే కదా. అదేమీ లేకోకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా వచ్చి ఎవరో ముక్కు మొహం తెలియని అమ్మాయి గురించి ఎలిగేషన్ చేసి నీ నోటుకొచ్చిన బూతులు మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఎందుకు ఊరుకుంటాము? అంతే కదా. అంటే అంత అవకాశం ఎవరిస్తున్నట్టు వాళ్ళకి? ఎవరిస్తున్నారు అంటే వాళ్ళని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు వాడు కామెంట్ చేశాడు అనుకోండి, వాడు కామెంట్కి 10 కామెంట్స్ సపోర్ట్గా ఉంటాయి. అంటే ఎవడైనా సరే నిజాయితీగా ఒరిజినల్ అకౌంట్ నుంచి ఎవడు పెట్టట్లేదు కామెంట్స్, ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని పనికి మాలిన ఈ హీరోస్ ఫొటోస్ కానీ, పొలిటీషియన్స్ ఫొటోస్ కానీ, ఎవరైతే ట్రెండ్లో ఉన్నారో వాళ్ళ ఫొటోస్ పెట్టుకొని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వీళ్ళు మెసేజ్లు చేస్తూ ఉంటారు. అదేమంటే నేను రీసెంట్గా ఒక అతను నాకు మెసేజ్ చేశాడు. తనకు వచ్చేసరికి ఇండస్ట్రీలో ఒక అతని ఫోటో ఉంది. సరే, రెస్పెక్ట్ ఇద్దాం కదా అంటే ఆ వ్యక్తికి మనమైతే విలువిస్తాం కాబట్టి సరే అనేసి నేను ఆ కామెంట్స్ చూసి స్క్రీన్ షాట్ తీసి అతనికి పంపించాను.
అంటే నీకు అంత అవసరం ఏముంది? ఈ కామెంట్ చేసా, ఓకే, నా వల్ల నువ్వేమైనా సఫర్ అయ్యావా? లేకపోతే నేను పోస్ట్ చేసిన విధంగా నువ్వేమైనా బాధపడ్డావా? లేకపోతే నీ వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారా? లేదు కదా. ఇప్పుడు చాలా వరకు కూడా నేను బిజినెస్ గురించి పోస్ట్ చేస్తాను, లేకపోతే ఎవరన్నా కనుక ప్రమోషన్ది పోస్ట్ చేయమంటే నా ఫ్రెండ్ లిస్ట్లోనే అందరికీ బిజినెస్లు ఉన్నాయి, వాళ్ళు పోస్ట్ చేస్తాను. అది వదిలేసి క్యాజువల్గా ఈ రీసెంట్గా నేను ఒక డ్రెస్ వేసుకున్నా, దాని గురించి పోస్ట్ చేస్తే దాని మీద ఎన్ని ఆరోపణలు అంటే ఎన్ని కామెంట్స్. ఆ వీడియోని తీసుకెళ్ళి వేరే ఐడీస్లో పెట్టారు. అంటే కొన్ని ఉంటాయి కదా, ఇంకా అవి ఎలా చెప్పాలో తెలియట్లేదు, మీకు అర్థమై ఉంటుంది. అంటే ఫోన్ సైట్స్లో పెట్టేసి దాన్ని వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ దాని మీద ఇచ్చి ఒక అమౌంట్ ఫిక్స్ చేశారు దానికి, ఒక వీడియోకి. అండ్ అది పూణేలో ఉన్న నా ఫ్రెండ్ వినయ్ నాకు స్క్రీన్ షాట్ తీసి పంపించాడు, నువ్వు ఎప్పుడు జాయిన్ అయ్యావు ఇందులో అనేసి. అంటే ఏం మాట్లాడుతున్నావంటే ఒక్కసారి స్క్రీన్ షాట్ ఆ వీడియో ఐడి లింక్ నీకు సెండ్ చేస్తాను చూడు అనేసి. ఒక లేడీ, అది ఒరిజినల్ అకౌంట్ కాదు, అది ఫేక్ అకౌంట్, దగ్గరగా 160K ఫాలోవర్స్ అట్లున్నారు. సరే అనేసి నేను మెసేజ్ చేశాను స్క్రీన్ షాట్స్ పంపించి, నీకేమొచ్చింది ఇలా పెట్టడానికి, నీకేమన్నా రైట్ ఉందా? లేకపోతే నా పోస్టుల్లో నేనేమన్నా ఎక్కడన్నా నీకు చెప్పానా ఇలా చెయ్యి? కాంటాక్ట్ నెంబర్ ఎవరిది? మీరు కాంటాక్ట్ చేసి చూసారు? చేశాను. ఓకే, రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయట్లేదు. ఓకే, సరే నెంబర్ ఎవరిదని ఇంకా వెళ్ళి నేను పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాను. వెళ్ళి విషయం చెప్పి వీడియో చూపించేసి ఇది సార్ విషయం అంటే కంప్లైంట్ రాసి ఇవ్వమ్మా అన్నారు. అండ్ దాంతోపాటు గత 15 డేస్ నుంచి అప్పుడు కూడా నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నా. అంతకుముందు కొంచెం పొలిటికల్గా ఉన్నప్పుడు వాళ్ళంతా కూడా కావాలని తీసుకొచ్చేసి అవన్నీ మాట్లాడడం జరుగుతుంది. సరే ఇంకా నేను చాలా వరకు ఓపిక పట్టాను, కానీ తర్వాత అది నేను తీసుకోలేకపోయా. వెళ్ళి ఒక 27 మెంబర్స్ మీద కంప్లైంట్ ఫైల్ చేశాను. 27 మెంబర్స్? 27. ఓకే, అంటే ఇండివిజువల్గా వాళ్ళు మిమ్మల్ని వేధించరా లేకపోతే టోటల్గా ఒక గ్రూప్ లాగా? గ్రూప్ లాగా ఏం కాదు, ఇండివిజువల్గానే ఒకడికొకడు సంబంధం లేని వ్యక్తులు, కొంతమంది పార్టీ వ్యక్తులు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఏపీ వాళ్ళు ఉన్నారు. సో సరే అనేసి నేను కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నారు. కొంతమంది ఇక్కడ రాచకొండ పిఎస్లో కొన్ని ఇచ్చాను. అండ్ నా సైట్ ఏంటంటే లాగిన్ అయింది ఏపీతో అయ్యాను సైబర్ క్రైమ్లో. ఇంకా అవి ఎన్ని చూసినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అంటే నేను కాల్ చేసి డైరెక్ట్గా ఇది కాదు అంటే ఎస్ఐ వాళ్ళు మా మామయ్య వాళ్ళు ఉంటే నేను ఫోన్ చేసి విషయం చెప్పాను, ఇలా జరిగింది అంటే సరే అయితే నువ్వు కంప్లైంట్ చేసావంటే ఆన్లైన్లో చేశాను అనేసి చెప్పాను. ఆన్లైన్లో కాదు, వాళ్ళ ఫ్రెండ్ డిఎస్పీ ఉంటే తనకి లెటర్ రాసి పంపించు, ఎవరెవరు ఐడీస్ మెన్షన్ చేసి అవి కూడా మాన్యువల్గా కాపీస్ తీపిచ్చు అని. ఆ స్క్రీన్ షాట్స్ అన్నీ నేను కాపీ తీపిచ్చాను. అవన్నీ కూడా నేను స్టేషన్లో కుకట్పల్లి స్టేషన్లో నేను సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత నాకు కాల్ చేశారు, విషయం అడిగారు ఏం జరిగింది అనేసి. ఆధారాలన్నీ ఉన్నాయి కదా, నా నుంచి వెళ్ళినవి అయితే ఏదీ లేదు, వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడినవే ఉన్నాయి. ఈవెన్ ఒకసారి నేను బిజినెస్ నాది ప్రమోషన్ కోసం నా నెంబర్ పెట్టాను, దానికి వల్గర్నెస్ కాల్స్ అసలు డేకి వచ్చేసరికి 200-300 కాల్స్ వస్తున్నాయి. సంబంధం లేని వ్యక్తులు, ఎవరో కూడా తెలీదు. ఎందుకు చేశారంటే పలానా వాళ్ళు బిజినెస్ ఓకే, విషయం ఏంటో చెప్పాలి కదా. అలా కాకుండా మిమ్మల్ని పర్సనల్గా కలవాలి అంటే కలవడానికి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు, ఇలా మాట్లాడుతున్నారు. మీరు సింగిల్ కదా, అంటే మీరు సింగిల్ కాబట్టి ఇంత ధైర్యం చేసి పిఎస్ వరకు పోగలుగుతున్నారు, కంప్లీట్ ఇవ్వగలుగుతున్నారు. సో కొంతమంది మామూలుగా సోషల్ మీడియా అంటే చాలామందికి ఎంటర్టైన్మెంట్ కోసం వస్తుంటారు. ఖాళీ టైంలో డే టైంలో వర్క్ ఫినిష్ చేసుకొని, అదేవిధంగా ఈవినింగ్ టైంలో వర్క్ ఫినిష్ చేసుకొని కూడా కొంచెం అలా టైంపాస్ కోసం అని చెప్పి సోషల్ మీడియాకి వస్తూ ఉంటారు. ఈవెన్ మ్యారీడ్ ఉమెన్స్ కూడా. సో అలాంటి వాళ్ళకు కూడా యాజ్ ఇట్ ఈస్గా మీకు ఎదురైనటువంటి అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి, అంటే లైక్ వేధింపులు. మీరు సింగిల్ కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం లేదు కాబట్టి, అంటే మీరు సింగిల్ అయినప్పటికీ కూడా కొన్ని రోజులు వెయిట్ చేసిర్రు ఇలాంటి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వాలి అంటే. ఎందుకు అలాంటిది మ్యారీడ్ ఉమెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇలాంటి వాటిని బహిర్గతంగా చెప్పాలి అంటే చెప్పలేని పరిస్థితి. మళ్ళీ మా ఇంట్లో తెలిస్తే ఏంటి పరిస్థితి అనేది. సో మరి నిజంగా
ఎట్లా కంప్లైంట్ చేయాలి అసలు షీ టీంలో ఎలా కంప్లైంట్ చేయాలి చాలా మందికి తెలియని విషయం. ఈవెన్ షీ టీమ్ కావచ్చు, సైబర్ క్రైమ్ కావచ్చు. అంటే సైబర్ క్రైమ్ ఎక్కువ శాతం ఫేక్ ఫ్రాడ్లకి వాటికి యూజ్ చేస్తూ ఉంటారు కదా, ఎస్పెషల్గా మహిళల కోసం ఉన్నది షీ టీమ్. సో ఆ షీ టీమ్ వాళ్ళకి ఏ రకంగా కంప్లైంట్ చేయాలి? ఏమీ లేదు, అంటే అది ఆన్లైన్లో చేయడానికి ఏమీ లేదు. వాళ్ళ నంబర్ ఇస్తే వాట్సాప్ కూడా చేయొచ్చు షీ టీమ్కి. అంటే లేదా నియర్ బై ఉన్న పిఎస్కి వెళ్ళి వీళ్ళు కంప్లైంట్ చేయడానికి వెళ్ళినా కాదు, షీ టీమ్ ఆఫీస్ పలానా దగ్గర ఉందని పిఎస్లో చెప్తారు. అక్కడికి వెళ్ళి వీళ్ళు దేనికైతే వీళ్ళకి మెసేజెస్ వచ్చాయో అండ్ ఆ ఐడీస్ని వెళ్ళి వాళ్ళకి సబ్మిట్ చేసి వాళ్ళ ఆధార్ డీటెయిల్స్ కూడా తీసుకుంటారు. వీళ్ళవి డీటెయిల్స్ అన్నీ తీసుకుని ఒక ఫామ్ ఫిలప్ చేస్తారు, కంప్లైంట్ ఫైల్ చేస్తారు. ఈవెన్ గాన అందులో అతని ఏమైనా డీటెయిల్స్ ఉంటే వీళ్ళు ట్రేస్ అవుట్ చేసి పట్టుకోవడానికి ట్రై చేస్తారు. 100% కష్టపడతారు. అంటే ఇంకా అది చాలా వరకు మనం పిఎస్లో మనం మాట్లాడే వాళ్ళందరితో చూస్తూనే ఉంటాం. అదే మన ఒరిజినల్ అకౌంట్ కాదు, దాన్ని ట్రేస్ అవుట్ చేయడానికి దానికి ఇంత టైం ఎవరు పెట్టి ఇది చేస్తారు? నువ్వే పబ్లిక్లో ఎందుకు, నువ్వు ప్రైవసీలో పెట్టుకో అంటారు. కొంతమంది ఉన్నారు ఇప్పుడు, చాలామంది ట్రెండ్ అయిన వాళ్ళు ఉన్నారు, కెరియర్స్ సెట్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, మంచి ఆపర్చునిటీస్ కోసం చూసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిని కూడా ఇదే మాట వాళ్ళు చెప్పలేరు కదా. నువ్వు చాలామంది, నేను కూడా కొంతమందికి నేను చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, నీ అకౌంట్ ప్రైవసీలో పెట్టుకో, ఎందుకు నీకు పబ్లిక్ అనేసి. ఇప్పుడు నాకు కొన్ని కావాలి అన్నప్పుడు నేను పెడతాను, కావాలి కాబట్టి నేను పోస్ట్ చేసుకుంటా. కానీ అది పాజిటివ్గా ఉన్నప్పుడు కూడా నువ్వు నెగిటివ్గా కన్వర్షన్ చేస్తే దాన్ని ఎలా ఉంటుంది? అంతే కదా. ఇప్పుడు ఉమెన్స్ కూడా ఎవరైనా సరే మన వే ఆఫ్ని బట్టి వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం బట్టి ఉంటుంది. కావాలని స్ట్రేంజర్స్తో కొంతమంది ఇష్టపడి మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంతమంది ఏదో ఆశించి మాట్లాడే వాళ్ళు ఉంటారు. అవన్నీ పక్కన పెడితే నిజాయితీగా ఆన్సర్ చేసేవాళ్ళు చాలా రేర్గా ఉంటారు. అండ్ స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు డైరెక్ట్గా మ్యారేజ్ అయినా ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే వెళ్ళి కంప్లైంట్ చేస్తారు చాలామంది. అంటే నా ఫ్రెండ్స్లో కూడా ఉన్నారు కొంతమంది. అండ్ మ్యాక్సిమం మీకు తెలిసినంత వరకు కావచ్చు, మాకు తెలిసినంత వరకు కావచ్చు కూడా లేడీస్ ఇలాంటి వాటికి చాలామంది వేధింపులకు గురై ఆత్మహత్యలు చేసుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి వాళ్ళ వేధింపులకు గురై చాలా వరకు మనం చూస్తుంటాం ఈ మధ్యకాలంలో, ఎస్పెషల్లీ సోషల్ మీడియా ద్వారా వేధింపులకు గురై చనిపోయినటువంటి, ఆత్మహత్య చేసుకొని చనిపోయినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో అంటే ఇప్పుడు ఇదే విషయాన్ని మనము ఎగ్జాంపుల్, నేను యాజ్ పర్ మై అబ్జర్వేషన్, అంటే నేను మిమ్మల్ని అబ్జర్వేషన్ వరకు నేను మీ పోస్టులు చూస్తుంటాను. అంటే మీ డ్రెస్సింగ్ స్టైల్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో దానివల్ల కూడా చాలామందికి అదొక అడ్వాంటేజ్ కావచ్చు కదా మీరు వేసుకునే డ్రెస్. తప్పేముంది? ఇప్పుడు నేను నా ఫ్యామిలీ ఫంక్షన్కి వెళ్ళాను అనుకో, చీర కట్టుకొని వెళ్తాను. ఫ్రెండ్స్తో వెళ్ళాను అనుకోండి, జీన్స్ వేసుకొని వెళ్తాను. అంటే వ్యక్తులను బట్టి మన స్టైల్ అనేది మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాము. మేము ఫంక్షన్స్కి వెళ్తాము, అక్కడికి ఒక డిఫరెంట్ డ్రెస్ వేసుకుంటాము. ఇప్పుడు నాకు కొంచెం మోడలింగ్ ఇష్టం కాబట్టి దానికి సంబంధించిన డ్రెస్ వేసుకుంటాను. అది తప్పేమన్నా ఉందా? అలా ఏం లేదు. అంటే ఇదే విషయాన్ని కనుక ఇన్ కేస్ మీ విషయాన్ని బయటికి తీసుకెళ్ళి ఫలానా వ్యక్తికి, ఫలానా కీర్తనారెడ్డికి వాళ్ళ కొంతమంది ద్వారా అంటే సోషల్ మీడియా ద్వారా వేధింపులు గురవుతున్నాయంట, ఎవరు ఏంటి అనేటువంటి ఒక విషయాన్ని కనుక సెర్చ్ చేస్తే మీ ఐడి ఓపెన్ చేసి చూస్తే కనుక అందులో మీ డ్రెస్సింగ్ స్టైలు అవన్నీ చూస్తే వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారా? లేడీస్ ఈవెన్ మీ జెండర్ వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారా? 100% చేస్తారు. ఎందుకంటే మనకు అసలే మన దేశం సాంప్రదాయబద్ధంగా ఉండాలని చెప్పి, ఎస్పెషల్గా ఇలాంటి డ్రెస్సులు వేసుకోవాలని చెప్పి ఉంటుంది కదా. సో మీరు ఆ డ్రెస్సులు కాకుండా ఎందుకు ఈ మోడర్న్ డ్రెస్సులకి ఎందుకు బాగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు? నేను బాగా ఏం కాదు, నా ఐడి మీరు చూసినట్లయితే మ్యాక్సిమం వీడియో చూద్దామా? యా ష్యూర్.
నావన్నీ కూడా వెరీ వెరీ ట్రెడిషనల్ ఉంటాయి చాలా వరకు కూడా. నేను రీసెంట్గానే ఆ డ్రెస్సెస్ కూడా కొన్ని కెమెరా ప్రమోషన్కి షూట్ చేస్తామని అడిగారు. మన సినిమాలోకి వెళ్దాము అనేటువంటి ఏమైనా ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? మూవీస్లో ట్రై చేద్దామని చెప్పి ఆపర్చునిటీస్ వస్తే డెఫినెట్లీ వెళ్తాను. అంటే మీరు వేసుకునే డ్రెస్సింగ్ ఎట్లా ఉందంటే మోడర్న్ డ్రెస్ వేరు, అంటే మోడర్న్ డ్రెస్ వేసుకోవడం కామన్, ఇప్పుడున్న జనరేషన్లో కామన్ అందరు వేసుకుంటున్నారు. మీరు వేసుకునే డ్రెస్సులు ఎట్లా ఉన్నాయంటే, అంటే డ్రెస్సుల విషయాన్ని పక్కెడతా ఉంటే మీ పోస్టులు చూస్తుంటే అబ్జర్వ్ చేస్తుంటే మీరు కావాలని ఎక్స్పోజ్ చేస్తున్నట్లు అనిపిస్తుంది అక్కడ. అంటే ఎక్స్పోజ్ చేస్తున్నారు కావాలని చెప్పి. అంటే ఆ డ్రెస్ వేసుకోవడం వేరు, మోడర్న్ డ్రెస్సులు కామన్గా అందరు వేసుకుంటూ ఉంటారు. మీ వీడియోలో కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీరు పెట్టేటువంటి పోస్టులు, మీరు పెట్టేటువంటి ఫొటోస్, వీడియోస్ చూస్తే కావాలని ఎక్స్పోజ్ చేసి మిగతా వాళ్ళకి అవకాశం ఇస్తున్నారేమో మిమ్మల్ని ఆ విధంగా కామెంట్ చేయడానికి అని చెప్పి నాకు అనిపిస్తుంది. అలా అని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు అది ఎక్స్పోజింగ్ అని ఎలా అంటారు? అది క్యాజువల్, ఆ డ్రెస్ మోడల్ అంతే, దాన్ని అలా వేసుకున్నాను, అది తప్పేం కాదు కదా. అది ఎక్స్పోజింగ్ అని ఎలా అంటారు? చాలా మంది వేసుకుంటూనే ఉంటారు రోడ్ల మీద, నేను వందల మంది రియాలిటీలో చూస్తూ ఉంటాను. అలా అని వాళ్ళ దగ్గరకు వచ్చి ఒక కామెంట్ చేయమనండి, చెప్పు తీసుకొని కొడతారు. అంటే ఇక్కడే కాదు, ఈ స్టేట్లోనే కాదు, పక్క స్టేట్లో కాదు, ఎక్కడైనా సరే, తమిళనాడు, బెంగళూరు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎక్కడైనా మీరు చూడండి, డ్రెస్ సెన్స్ మీద కామెంట్ చేసే రైట్ ఎవడుకుందండి సొసైటీలో? వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు బతుకుతారు ఇండివిజువాలిటీగా. ఫ్యామిలీకి లేని బాధ వీళ్ళకేంటి? ఇప్పుడు నన్ను నా అన్న అడగొచ్చు, లేదా నా మదర్ అడగొచ్చు, లేకపోతే నా రిలేటివ్స్ అడగొచ్చు. వాళ్ళెవరు నన్ను లేదు కదా. లేకపోతే వీళ్ళు వేసిన డబ్బుతో నేనేమన్నా డ్రెస్సులు కొనుక్కున్నానా? లేదు కదా. మరి వీళ్ళకి ఎందుకు నొప్పి, నాకు లేని బాధ? నేనేదో ప్రమోషన్ కోసమో లేకపోతే నా ఫ్యాషన్ కోసమో నేను తీసుకొని అప్లోడ్ చేసుకున్నాను. దాన్ని నువ్వు నెగిటివ్గా నా క్యారెక్టర్ని ఎలా డిసైడ్ చేస్తావు? నువ్వు చూసావా నన్ను? లేకపోతే నీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ ఉన్నాయా? నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? నువ్వు సబ్మిట్ చేయగలవా? ఒక మనిషి మీద ఒక రూమర్ క్రియేట్ చేస్తున్నావు అంటే నీ దగ్గర ఆధారాలు ఉంటే నువ్వు దాన్ని సబ్మిట్ చేయి, దానికి సంబంధించి నువ్వు ట్యాగ్ చేసి పోస్ట్ చేయి, నీకు దమ్ము ఉంటే, నువ్వు మగాడు అయితే. అంతే కదా. ఏ ఎలిగేషన్ నువ్వు మనసులో పెట్టుకొని ఆమె మీద క్యారెక్టర్ డిఫైడ్ చేసి ఆ క్యారెక్టర్ ఎలా, ఈమె ఇది అని నువ్వు ఎలా డిసైడ్ చేస్తావు? నువ్వెవరివి తనకు ఒక పేరు పెట్టడానికి? రీసెంట్గా నేను మీ పోస్ట్లో చూశాను, ఎవరో బాడీ షేమింగ్ చేస్తున్నారు నన్ను అని చెప్పి సైబర్ షీ టీమ్కి కంప్లైంట్ ఇచ్చాను పిఎస్లో, వాళ్ళ పైన యాక్షన్ కూడా తీసుకున్నారని చెప్పి మీరు రీసెంట్గా ఒక పోస్ట్ కూడా చేశారు. అవును, తీసుకున్నారు. ఈవెన్ దగ్గరికి వాళ్ళు 6 మెంబర్స్ అలా ఉన్నారు. అండ్ ఏం జరిగిందంటే ఒక అతను వైజాగ్ అతను, బ్యాంక్ అతను, అసలు నేను పోస్ట్ చేసింది ఇట్స్ వెరీ వెరీ న్యాచురల్ క్యాజువల్ ఫొటోస్, ఒక బ్లాక్ డ్రెస్ మీదవి. అతను అసలు కామెంట్ కాదు, డైరెక్ట్గా వచ్చేసి నాకు ఇన్బాక్స్లో నువ్వు పెట్టాడు వర్డ్ని పెట్టి, అక్కడ పుల్ స్టాప్ పెట్టి మళ్ళీ ఒక 5 minutes గ్యాప్ ఇచ్చేసి అతను ఏంటి, నువ్వు వెళ్ళి ఇలా పౌన్ వీడియోస్ చేసుకో వెళ్ళి అనేసి. అంటే అతనికి అంత అవసరం లేదు కదా. నేనేమన్నా అతనికి మెసేజ్ చేశానా? లేకపోతే నా పోస్టులు చూడని అతనికి నేనేమన్నా చెప్పానా? లేదు కదా. సరే అనేసి నేను అంటే మీరు సోషల్ మీడియాలో పెట్టినప్పుడు యాజ్ యూజువల్గా అందరికి కనిపిస్తుంది కదా ఓపెన్గా కనిపించడానికి నేను క్యాజువల్గా పోస్ట్ చేసుకున్నాను కదా. నేనేమన్నా 85% మంది ఎక్స్పోజ్ చేసే దాంతో కంపారిజన్ చేసుకున్నా నా డ్రెస్ స్టైల్ ఎప్పుడూ కూడా అంత వల్గర్నెస్ ఉండదు. అంటే చూసే తత్వాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కొంతమందిని చూస్తే అసలు బట్టలు ఆఫ్ వేసుకున్నా సరే, అంతా కనిపించినా సరే, మన మైండ్ అనేది పాజిటివ్గా ఉంటే ఆ విధానం అనేది కూడా అలానే ఉంటుంది. అంటే కొంతమందిని పెంచే తీరు కూడా ఉంటుంది తల్లిదండ్రులు. ప్రస్తుతం మహిళల పైన జరిగేటువంటి అత్యాచారాల్లో ఇలాంటి డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఒకటి అని చెప్పి, చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తున్నారు చాలామంది. ఈ మధ్యకాలంలో ఒక 6 months నుంచి మనం ఏపీ తెలంగాణలో చూసుకుంటే ఎన్ని రేపులు జరిగాయి? ఓకే, ఒక 3 years బేబీ స్కూల్కి వెళ్తుంది, అది ఫుల్ డ్రెస్ వేసుకునే వెళ్తుంది కదా. దాన్ని ఏం చూసి రేప్ చేశారు? ఈవెన్ జరిగిన అత్యాచారాలన్నీ కూడా మ్యాక్సిమం 7 to 11 and 16 ఏజ్ వాళ్ళనే. మరి వాళ్ళేం ఎక్స్పోజ్ చేశారని చెప్పండి? లేకపోతే వాళ్ళు ఏమైనా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారా? లేకపోతే వాళ్ళని ఎందుకు ఇది చేశారు? మరి వాళ్ళని ఎందుకు మీరు పట్టుకోలేదు?
ఆబ్వియస్లీ మీరు ఖండించాలి కదా అవి కూడా. అవేమీ లేకోకుండా ఏది లేని వాళ్ళ మీద పడితే ఎలా? అది తప్పు కదా. ఆ వైఎఫ్ అనేది చాలా రాంగ్. మూవీస్లో ఇంట్రెస్ట్ ఉందంటున్నారు. సో మూవీస్లో ఇంట్రెస్ట్ ఉండి డైరెక్ట్గా మీరు మూవీస్లోకి అంటే ఇలాంటి డ్రెస్లు వేసుకుంటూ మోడర్న్ డ్రెస్లు వేసుకుంటూ ఇలా ఎక్స్పోజ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసే కన్నా డైరెక్ట్గా మూవీలో ఎందుకు ట్రై చేయకూడదు? అంటే సమ్ ఆడిషన్స్కి ఎలాంటి వాటికి ఏమైనా అటెండ్ చేశారా ఇప్పటివరకైనా? లేదండి. డైరెక్ట్ అట్లా వెళ్ళొచ్చు కదా. వెళ్ళకుండా అంటే మీకు ఆ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఈ రియల్ ఎస్టేట్ అనే ఫీల్డ్లోకి ఎందుకు వచ్చారు అసలు మీరు? అది ఏపీ నుంచి తెలంగాణకు, అందులోనూ హైదరాబాద్కు ఇంత కాంపిటీషన్ ఉన్నటువంటి ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత కాంపిటీషన్ ఉంది. ఇప్పుడు ఇంత కాంపిటీషన్ మీరు ఎట్లా, అందులో ఒక సింగిల్ లేడీ ఎట్లా మీరు? అంటే ఎక్కడైనా సరే కాంపిటీషన్ లేకపోతే ఒక పని చేయలేము. అపోజిషన్ వాళ్ళైనా సరే వాళ్ళు బాగా చేస్తున్నారు అనే ఇది మనం తీసుకుంటే కానీ ఎక్కడికైనా ఎదగలేము. అంటే అలా అని కాదు, అప్పుడు ఏపీలో కొంచెం బిజినెస్ డల్ ఉంది కోవిడ్ తర్వాత. సర్లే కొంచెం మా ఫ్రెండ్స్ మా వాళ్ళంతా ఇక్కడ బిల్డర్స్ కొంతమంది ఉన్నారు. సరే ఇక్కడ బిజినెస్ బాగుంది, ఒకసారి ట్రై చేయొచ్చు కదా అక్కడ ఎందుకు అంటే, సరే ఒకసారి చూద్దాము అని వచ్చాము. చూద్దామని వచ్చిన తర్వాత ఇక్కడ పడిన కష్టాలు అంతా ఇంత కాదు. అంటే డైరెక్ట్గా మా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఇలా చేస్తాను అంటే అది రాంగ్. కానీ నాకు అసలు ఇక్కడ ఏమీ తెలియదు కదా, మార్కెట్ ఏంటో తెలీదు, పర్సన్స్ ఏంటో తెలీదు. అండ్ అసలు ఇక్కడ నాకు ఒక మెట్రో స్టేషన్ అన్నా కూడా తెలియదు తెలిసిన. వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కడ దిగానో ఇంకా అక్కడనే నిలబడడం తెలుసు. అసలు హైదరాబాద్ అంటే పలానా ఇలా ఉంటుందా ఎప్పుడు భయం. చాలాసార్లు అనుకున్నాము హైదరాబాద్ వెళ్దాము అనుకున్న, కొంతమందితో డిస్కషన్ చేసి వద్దు మనకు సెట్ కాదు హైదరాబాద్, వైజాగ్ వెళ్దాం, అక్కడైతే కొంచెం తెలిసి ఏరియా కూడా ఉంటుంది కాబట్టి హైదరాబాద్ అంటే కొంచెం ఫాస్ట్ అది అన్నీ చెప్పేవారు. సరే ఒకసారి ట్రై చేద్దాం అంటే వాళ్ళలో ఒపీనియన్ ఎందుకు, మనం రియల్గా ఎక్స్పీరియన్స్ చేద్దాం అనేసి సరే అనుకొని నైట్ ఒకరోజు క్యాజువల్గా థింక్ చేసిందే అదే ఫిక్స్ అయిపోయి అలా రావడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత మన అనుకున్న వాళ్ళు చాలామంది చీట్ చేశారు. ఫస్ట్ ఎలా అంటే వాళ్ళ కంపెనీ పరంగా కానీ వాళ్ళ ఎదుగుదలకి మనల్ని వాడుకున్నారు కానీ, అండ్ మన స్కిల్స్ కానీ ఆ చేసే పనులు కానీ వెరీ హార్డ్ వర్క్ చేస్తాను నేను. ఏది చేసినా కూడా ఆల్టర్నేట్గా ఏదైనా మన వాళ్ళు కాదు ఇది నాది కాదు కదా అని అలా పైపని చేసి వెళ్ళను. ఏదైనా సరే ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా ఏ పని చేసినా సరే. అలా అని ముందు చేసిన తర్వాత ఓకే. ఈవెన్ ఒకసారి మేము ఒక ముగ్గురం కలిసి సైట్కి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఎక్కడ వికారాబాద్ వెళ్ళి ఆ సైట్ చూసి వచ్చిన రోజు అక్కడ కొన్ని క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే నేను నార్మల్గా మాట్లాడాను. ఆ తర్వాత మీరు మా కంపెనీలో డైరెక్టర్గా చేస్తారా అనేసి, లేదా పార్ట్నర్గా కలుస్తారా అంటే నేను చెప్పాను అసలు నాకు మార్కెట్ ఏంటో మనుషులు ఏంటో కూడా తెలియదు, ఇక్కడ ఏరియాస్ ఎలా ఉన్నాయి, కాస్ట్లు ఏంటి ఇవన్నీ కూడా ఏం తెలియదు. ఇవన్నీ అబ్జర్వ్ చేసుకోవడానికి నాకు అరౌండ్ ఒక 2 months అలా పడుతుంది అనేసి చెప్పాను. సరే అయితే పర్వాలేదు మీరు మా ఆఫీస్కి రండి అన్నారు. అంతకుముందు నేను ఎక్స్ కంపెనీ పలానా అని అయితే చెప్పనులే కానీ వాళ్ళ కంపెనీ సరే అనేసి అప్ అండ్ డౌన్ నేను గచ్చిబౌలి నుంచి ఉప్పల్కి వెళ్ళేదాన్ని ఆఫీస్కి ఎవ్రీడే. అలా 3 months ఈవెన్ మార్నింగ్ 8కి స్టార్ట్ అయితే అక్కడికి వెళ్ళి మళ్ళీ నైట్ అప్పుడు నాంపల్లి దగ్గర ఇది జరుగుతుంది కదా ఎగ్జిబిషన్లో కూడా స్టాల్ అవన్నీ పెట్టారు. సరే అప్పుడు కూడా చాలా హార్డ్ వర్క్ చేశాము కానీ ఏ లాభం లేదు. నేను ఇంకా ఫ్రీ సర్వీస్ చేశానని చెప్పాలి. ఈవెన్ ఎలాంటి అమౌంట్ లేకుండా ఓకే బిజినెస్ అయితే మనమే కదా సక్సెస్ అయ్యిద్ది, మనోళ్ళే కదా, ఓకే ఒక బెటర్ ఫ్యూచర్ ఉంటుంది దీని గురించి కష్టపడితే, ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది అనేసి హార్డ్ వర్క్ చేసినా సరే ఎలా ఉంటుందంటే ఒక మనిషి ఇంకా కొంతమంది కమ్యూనికేట్ అయ్యి ఎదుగుతున్నారు స్టెప్ బై స్టెప్ అంటే ఒక మంచితనం మనకి వస్తుంది అంటే వాడిని ఎవడైనా సరే నాశనం చేయడానికే చూస్తారు. అండ్ 100 మంది ఒక రాళ్ళు వేయటానికే చూస్తారు. ఎందుకు అంటే ఒక పొజిషన్లో ఉన్నప్పుడు మార్కెటింగ్ డైరెక్టర్ దగ్గర నుంచి CEO దగ్గరకు వెళ్ళింది ఒక మనిషి అంటే చుట్టుపక్కల వాళ్ళు ఏమని వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారనమాట. ఇంకా మీ స్థానాన్ని వాళ్ళు బిల్ చేసుకుంటారు, కొంచెం పక్కన పెట్టండి, అంత వాల్యూ ఇవ్వకండి అని ఇలా చెప్పే మనుషులు ఎక్కువ ఉంటారు. అంటే మన దేశంలో ప్రస్తుతానికి నేను ఏమంటానంటే ఒకడు వెదుగుతున్నాడు అంటే ఒక
పొజిషన్కి వెళ్తున్నాడు అంటే మన వాళ్ళే మనని లాగేస్తారు, నిందలు వేసి అనవసరమైన విషయాల్లో కల్పించేసి ప్రతిదానికి. అంటే పొగడటం ఆపేసి, నువ్వు పొగడకపోయినా పర్లేదు, నువ్వెవడవి పోయినా నాకేమన్నా ఇదా, లేకపోతే నీ వల్ల నాకే ఉపయోగం లేదు. నేనైతే ఎవరిని పట్టించుకోను. ఫస్ట్ వాడు మంచి చెప్పినా వీడు చెప్పినా నేనేది వినను అసలు. నా వే ఆఫ్లో నేను వెళ్తాను అంతే. నాకు మంచి అనిపించిందే చేస్తా, నేను నమ్మిందే చేస్తా. వాడు చెప్పింది, వాడేదో చెప్పాడు, వీడు మంచి చెప్పాడు, వీడు చెడు చెప్పాడు, ఇలాంటిది ఏమి ఉండదు. ఓకే అంటాను, నా వేలోనే నేను ఉంటా. చాలామంది పొగరబోద్ది యాటిట్యూడ్ అనుకోని నాకెందుకు, అవసరం లేదు కదా. క్వాలిఫికేషన్ అసలు మీది? డిగ్రీ చేశాను. ఓకే, ఎక్కడ మీ ప్రాపర్? విజయవాడ. ఓన్ విజయవాడ. ఎందుకు ఆలోచన అసలు హైదరాబాద్ రావాలి, విజయవాడ నుంచి హైదరాబాద్ రావాలనే ఆలోచన అసలు మీకు ఎట్లా కలిగింది? అసలు ఎవరైనా సజెస్ట్ చేసిరా లేకపోతే? సజెషన్ ఏమీ లేదు, నా ఓన్ ఒపీనియనే. అంటే బిజినెస్ గురించే. అంటే అక్కడ అప్పుడు అంత లేదు, మార్కెట్ లేదు, స్లో ఉంది. ఇక్కడ అసలు మార్కెటే లేదు. ఇక్కడ హైడ్రా ఎఫెక్ట్ చాలా పడింది జనాల మీద, చాలా పడింది. నెగటివిటీ చాలా ఉంది బయట. అండ్ ఎందుకు మొన్న మియాపూర్లో ఒక క్లయింట్ వచ్చారు, క్లోజింగ్ అయిపోతుంది అనుకున్నాము. ఆ రోజు అతను వచ్చేసి మా ఫ్రెండ్దే బిల్డింగ్. ఫైనల్ చూసారు, బిఫోర్ హైడ్రా ఎఫెక్ట్ పడడానికి బిఫోర్ చూసారు ఆయన. చూసారు, అప్పటికి ఆయనకి నచ్చింది. ఆయన బెంగళూరు నుంచి వచ్చారు. ఒక 15 days అలా రిజిస్ట్రేషన్ పెట్టుకుందామన్నారు. అనుకున్న తర్వాత ఈ లోపల ఈ హడావుడంతా జరిగిపోయింది. న్యూస్ వైరల్ అయిపోయింది, స్ప్రెడ్ అయిపోయింది. తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసి మనం 1 year అవుతుంటే ఇప్పుడు హైడ్రా పర్మిషన్ అంటే మనం ఎక్కడ తీసుకొచ్చేస్తాము ఆయనకి? అది పాసిబుల్ అవ్వదు కదా. అంటే ఇలా మాట్లాడడం కూడా చాలా తప్పు. దాన్ని ఇప్పుడు ఆ స్థలం కొనుక్కున్నారు, ఆ తప్పు ఎవరిది? బిల్డర్ది కాదు కదా. అతను ఎప్పుడో కొనుక్కున్నాడు 15 years బ్యాక్. ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేశారండి, అప్పుడు ఎంఆర్ఓ తప్పు ఉంటుంది కదా, జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇచ్చింది, వాళ్ళ తప్పు అయి ఉంటుంది కదా. వాళ్ళందరి మీద లేనిది ఒక క్లయింట్ మీద, అక్కడ స్టే చేసే వాళ్ళ మీద మీరు ఎలా నిందలు వేస్తారు? అంటే మీరు వీళ్ళ దాకా వచ్చేటప్పటికే అది ఎంక్వైరీ చేసుకొని వాళ్ళని అరెస్ట్ చేయాలి కదా, లేకపోతే పర్మిషన్స్ ఇచ్చిన వాళ్ళని జాబ్లోంచి పీకేయాలి. అంతేగాని డైరెక్ట్గా వచ్చి వాళ్ళ ఇళ్ళ మీద ఇది కరెక్ట్ వే కాదు కదా. అవుట్ ఆఫ్ ద టాపిక్, యాక్చువల్లీ మన టాపిక్ ఒకటి. సో మీకు పెళ్ళి ఆలోచన అలాంటివి ఏమీ లేదండి ప్రస్తుతానికి. ఎందుకు చేసుకోదామంటారా? ఎట్లనే కంటిన్యూ? అవునండి, అంటే చేసుకున్న వాళ్ళని చూస్తున్నాం కదా, అన్ని బాధలు నేను పడలేదని. సో నా ఫ్రెండ్స్లో కొంతమంది అందరు లవ్ మ్యారేజే చేసుకున్నారు, అందరికీ డైవర్స్ అయిపోయాయి, అందరూ ఇప్పుడు సింగిల్గానే ఉన్నారు. సో అలాంటి లైఫ్ ఎందుకు? అంటే ఆ మచ్చ ఎందుకు పడేసుకోవడం? పెళ్ళైపోయింది, ఏదో జరిగింది, వదిలేసింది అంటే అప్పుడు రూమర్స్ కూడా వెరీ డిఫరెంట్గా ఉంటాయి. ఏమికేదో ఉంది అందుకనే వాడు ఇలా వదిలేశాడు, ఇవన్నీ మనకి సెట్ కాదు. ఓకే, కొంచెం దాని గురించి పక్కన పెట్టాను. కొంచెం అంత ఫోకస్ కెరియర్ ఇంపార్టెంట్, కొంచెం రీచ్ అవ్వాల్సినవి కొన్ని ఉన్నాయి అలా. అంటే మీకు ఎస్పెషల్గా మీ ఫ్రెండ్స్ని చూసి ఇలాంటి నిర్ణయం తీసుకురా, లేకపోతే మీరు స్టార్టింగ్ నుంచి కూడా అసలు పెళ్ళి చేసుకోదని ఫిక్స్ అయిపోయారా? అంటే ఇప్పుడు ఎవరైనా మీకు మంచి వాళ్ళు కనిపించారనుకో, ఎదురుపడ్డారు అనుకోండి, ఒకవేళ ఎవరైనా మంచి పర్సన్ నచ్చాడు, సో మీరు చేసేటువంటి ఫీల్డ్లో కావచ్చు, లేకపోతే వేరే ఫీల్డ్లో కూడా అతని క్యారెక్టర్ ఇవన్నీ చూసి నచ్చితే మూవ్ అవుతారా? లేదండి, అది జరిగింది. ఎందుకంటే కొన్ని మన కళ్ళతో కాదు, మన వాళ్ళకి జరిగినవి కూడా కొన్ని ఉన్నాయి. సో అది నేను తీసుకోలేను. సో కొంచెం అదైతే కష్టమే, చేసుకోకపోవచ్చు ఫ్యూచర్లో కూడా. 50-50 ఛాన్సెస్. కీర్తన గారు, ఫైనల్గా మీరు యాజ్ ఏ ఉమెన్గా ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న వేధింపులకు చాలామంది బలైపోతున్నారు. సో అలాంటి వాళ్లకు మీరు చెప్పేటువంటి సందేశం ఏంటి? అంటే మీలాగా అందరూ ధైర్యం చేయలేరు, అందరూ కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వెళ్ళారు, సో భయపడుతుంటారు. వాళ్ళు ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం అని చెప్పి సోషల్ మీడియాకి వస్తే అక్కడ ఇన్బాక్స్ ఓపెన్ చేసేసరికి 100ల్లో 1000ల్లో మెసేజ్లు ఉంటాయి వాళ్ళకి. అంటే నేను పర్సనల్గా కొంతమంది ఎక్స్పీరియన్స్ చేశాను ఇలాంటి విషయాల్లో. అంటే వాళ్ళకి ఏంటంటే ఒక లేడీ అయితే చాలు,
ఈవెన్ ఒక ఫేక్ ప్రొఫైల్ ఓపెన్ చేసుకొని ఒక ఫేక్ ఫోటో పెట్టుకొని ఒక ఫేక్ నేమ్తో అంటే ఒక లేడీ నేమ్తో అకౌంట్ క్రియేట్ చేస్తే కూడా ఈరోజు క్రియేట్ చేసి రేపు ఓపెన్ చేసేసరికి 100 రిక్వెస్ట్లు 1000 మెసేజ్లు. సో ఇట్లా మీరు ఒక్కరే ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్ కాదు, మన దేశంలో చాలామంది ఫేస్ చేసినటువంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ కూడా. సో ఇలాంటి వాటిని ఏ విధంగా తగ్గించవచ్చు అంటే వాళ్ళకి ఎలా గుణపాఠం చెప్పాలి? అట్లానేముంది, చాలా వరకు ఏంటంటే మనం రెస్పాండ్ అవ్వకుండా ఉంటే బెస్ట్ అనేసి అనుకుంటాము చాలా వరకు, కానీ కూడా అది హద్దు దాటితేనే. ఇప్పుడు ఇందాక మీరు చెప్పారు, మీరు ఏదో టైంపాస్ కోసం అని చెప్పి ఒక వీడియో పోస్ట్ చేస్తే ఆ వీడియోని తీసుకెళ్ళి ఎక్కడో ఫోన్ సైట్లో అప్లోడ్ చేసారు. సో మీరు కొంచెం బ్రేవ్ కాబట్టి ధైర్యంగా మూవ్ అయ్యారు, పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారు. అదే ఒక సాధారణ మహిళ అయితే అంత ధైర్యం చేయలేదు. ఈవెన్ ఒక ఫోటో తీసుకెళ్ళి ఎవరైనా ఒక అకౌంట్లో పోస్ట్ చేసుకుంటే కూడా భయపడతారు. అలాంటిది ఏకంగా ఒక ఫోన్ సైట్లో పెడితే ఎట్లా ఉంటుంది పరిస్థితి? ఒక్కటి కాదు 4-5 సైట్లలో పెట్టారు నా వీడియో, నాట్ 1 ఐడి. ఆమెకి నేను మెసేజ్ చేసి నేను అడిగానని చెప్పాను కదా, ఆమె రెస్పాండ్ అవ్వకపోయేసరికి వెంటనే ఏసీబీ ఆఫీస్కి వెళ్ళి కూర్చొని కంప్లీట్గా మొత్తం దాన్ని షట్ డౌన్ చేయించేసేయండి ఐడిని అని చెప్పాను. అంత ఫాలోవర్స్ ఉన్నా సరే వాళ్ళు ఫేస్బుక్ వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మెయిల్ పెట్టేసి 3 డేస్కి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేశారు. అది యాక్సెప్ట్ చేసిన తర్వాత ఐడినే తీసేశారు. సో అంటే మనం అనే వాళ్ళం జెన్యున్గా ఉంటే, మన సైడ్ నుంచి ఎలాంటి తప్పులు లేకపోతే ఎవరైనా సపోర్ట్ చేస్తారు డెఫినెట్లీ. కాకపోతే అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళాము అంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్ కానీ వాళ్ళు మాట్లాడే తీరు కానీ చాలామందికి నచ్చదు. ఎందుకు అంటే ఇప్పుడు నేను కూడా అనుకుంటాను, నాకు కొంతమంది నేను చెప్పినప్పుడు కానీ వాళ్ళు అంటారు అవసరమా నీకు అనేసి మాట్లాడారు. ఎస్పెషల్లీ లేడీస్ నుంచి వచ్చే మాట ఇదే వాళ్ళు అడిగేది. ఈవెన్ మన ఫ్యామిలీ మళ్ళీ ప్రాబ్లమ్స్లో ఇరుకుంటుందేమో మనం చూస్తే ఎవరేమనుకుంటారు అనే ఉద్దేశంతో అంటే వీళ్ళంతా వాడి కోసమో వీడి కోసమో పక్కింటి వాళ్ళ కోసమో ఎదురింటి వాళ్ళ కోసమో బతుకుతున్నారు, వాళ్ళ కోసం వాళ్ళు బతకట్లేదు. అంటే ఇప్పుడు సెల్ఫ్గా డిపెండ్ అయ్యి వీళ్ళు ఉండేవాళ్ళు ఏంటంటే ఓకే నాకు నచ్చిన వేలో నేను వెళ్తాను, దాన్ని క్వశ్చన్ చేసే రైట్ నువ్వు మంచి వేలోనే వెళ్ళు. మంచి వేలో వెళ్తున్న వాళ్ళని మీరు ఇంతలా చేస్తుంటే చెడ్డ వేలో వెళ్ళే వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. కొన్ని వీడియోస్ ఉన్నాయి, కొన్ని నేను మీకు చూపిస్తాను. వాళ్ళదంతా వల్గర్నెస్ ఉంటుంది, అంటే ఇంకా మీరు చెప్పుకోవచ్చు అనమాట. వాళ్ళు పోన్స్ టైప్లో అయి ఉండొచ్చు. వాళ్ళు చేసే వీడియోస్ అన్నిటికి ఒక్కొక్కరికి 1 million, 4 million, 7 million వ్యూస్ ఉంటాయి. అండ్ వాళ్ళందరికీ కూడా కామెంట్స్ ఇట్స్ వెరీ వెరీ పాజిటివ్. కానీ ఒక ట్రెడిషనల్గా శారీ కట్టుకున్న అమ్మాయిని చూడమనండి, దానికి ఉంటుంది కింద కామెంట్స్ చూస్తే ఆహా పొళ్ళకు కట్టినట్లుంది చీర, లేకపోతే సమ్ అంటే షేమింగ్ చేస్తారు అక్కడ. అంటే ఓన్లీ మోడర్న్ డ్రెస్లు వేసుకున్న వాళ్ళ మీదే కాదు, ఇవి ట్రెడిషనల్గా ఉన్న ఫ్యామిలీ పరంగా ఉన్న కొన్ని ఫ్యామిలీస్ కొన్ని ఫొటోస్ చేస్తూ ఉంటారు. అరే నీకెందుకు రా ఈ ఎంజాయ్మెంటు, నీకెందుకు రా ట్రిప్పు అని ఇలా వాళ్ళని డీహైడ్రేట్ చేసి పడేస్తారు జనాలు. అవసరం లేదు, నీకు నచ్చితే చూడు. నేను ఒకటే చెప్తానండి ఎవరికైనా, ఇప్పుడు మేము వచ్చి నిన్ను అడుక్కోలేదు కదా, చూడు నువ్వు ఫాలో అవ్వు నువ్వు కామెంట్ పెట్టు అనేసి మేమేం అడగలేదు కదా. నీకు రాకూడదంటే ఐడి బ్లాక్ చేసుకో, నిన్ను ఎవడు చూడమన్నాడు? నువ్వు వచ్చి వాళ్ళ విషయాల్లో నువ్వు కామెంట్ పెట్టి అండ్ ఇన్బాక్స్లో మెసేజ్ చేసి నేను కొంతమంది రెస్పాండ్ అయినప్పుడు మా వాళ్ళు చేశారండి, మా తమ్ముడు చేశారు అంటే నీ ఫోన్ నువ్వే వాడతావు. ఫోన్ అంటేనే పర్సనల్ కదా. అలాంటిది కొన్ని ఉన్నాయి, వాళ్ళు నన్ను బ్లాక్ చేసుకున్నారు నేను రెస్పాండ్ అయ్యేసరికి. దగ్గరగా 70-80 అకౌంట్స్కి రెస్పాండ్ అయ్యాను నేను. అంటే వాడు ఇష్టం వచ్చినట్టు నోట్తో మాట్లాడిపోయి ఫేక్ అకౌంట్ పెట్టుకుంటే అదేమి ఇదైపోదు కదా. ఇప్పుడు వాడికి ఎంత ఉందో ఎదుటివాడికి కూడా అంతే ఉంటుంది కదా. ఒకడు నన్ను బెదిరించాడు, నీ ఇన్ఫ్లుయెన్స్ వాడావనుకో, నేను నా వాడుకోరా, ఏం చేసుకుంటావు చేసుకో, సరే నేను నీ మీద కేసు ఫైల్ చేస్తా, అడ్రస్ ఇస్తా, లొకేషన్ పెడతా, నీకు దమ్ము ఉంటారా చూసుకుందాం అనేసి. అప్పటి వరకు 1 day వరకు
పెద్ద ఇది చేశాడు, నెక్స్ట్ డే బ్లాక్ చేశాడు. మరి అంత మగాడై ఉంటే రావాలి కదా, నేను అన్ని ఆపర్చునిటీస్ ఇచ్చాను కదా. అంటే ఇవన్నీ చేతగాని మాటలు అనమాట. ఎవరిని కూడా రియల్గా ఫేస్ చేసే ధైర్యం ఎవరికి లేదు. ఫైనల్గా ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇలాంటి వాళ్ళు ఎందుకు తయారవుతున్నారు అంటారు. అంటే ఇట్లా ఈవెన్ వేధించే వాళ్ళు కావచ్చు, బాడీ షేమింగ్ చేసే వాళ్ళు కావచ్చు, ఎందుకు ఎక్కువ మంది తయారవుతున్నారు? అంటే కొంతమంది పైచాచిక ఆనందం అండి. ఎందుకు అనే దానికైతే మనం చెప్పలేం. కాబట్టి ఒక వ్యక్తి ఏం ఆలోచన, ఇన్ని చట్టాలు ఉన్నప్పటికీ ఈవెన్ షీ టీమ్ లాంటివి ఎస్పెషల్గా ఉమెన్స్ కోసమే పెట్టినటువంటిది అది. అన్నీ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఎందుకు తగ్గట్లేదు, ఇంకా పెరుగుతూ ఉన్నారు అలాంటి వాళ్ళ జనాభా, కానీ తగ్గడం లేదు ఎందుకు అంటారు? ఫస్ట్ మన ఇండియాలో కానీ మనం వేసే శిక్షలు ఆల్టర్నేట్, నాట్ పర్మనెంట్. అండ్ వాళ్ళకి ఇది కొడితే దెబ్బ తగులుతుంది అనే విషయం వాళ్ళకి తెలియదు. ఎవడైనా సరే ఇప్పుడు వెళ్ళాడు అనుకోండి, ఇప్పుడు మనం ఇన్ఫ్లుయెన్స్ వాడో ఏదో ఒకటి చేసి వాడిని అరెస్ట్ చేయించామనుకోండి, 5 నిమిషాల్లో వాడికి బెయిల్ వస్తుంది. డెఫినెట్లీ వాడు తప్పు చేశాడు అయినా సరే వాడు కాల్ రెగ్రేసుకొని చెప్తాడు, మా వాళ్ళు ఉన్నారు నన్ను తీసుకొస్తారని. ఎందుకంటే వాడికి డబ్బులు పెట్టో ఏదో ఒకటి పెట్టి. ఎందుకంటే మంచిని ఎవడు గౌరవించడు, చెడుని గౌరవించినంత ఇదిగా. ఎంత వేధించినా, ఎంత బాడీ షేమింగ్ చేసినా, ఎన్ని మెసేజ్లు పెట్టినా, ఎంత వీళ్ళకు అది చేసినా కూడా నన్ను ఎవరు ఏమన్నారులే. అంటే ఇది కూడా ఒకటి ఏమైపోతుంది అంటే, లేడీస్ చాలామంది ఇందాక మనం మాట్లాడినట్టు వాళ్ళు బయటికి వెళ్తే ఏమైపోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఏమనుకున్నా వదిలేస్తారు. వీళ్ళని వదిలేయడం వల్ల ఏమైందంటే ఇలాంటి వాళ్ళకి ఎక్కువ తయారైపోతున్నారు. ఇప్పుడు ఒకటి జరిగినప్పుడు దాని మీద రియాక్ట్ అయ్యే తీరు డిఫరెంట్గా ఉండాలి. అంటే జస్ట్ మనం ఒక కామెంట్తో బుద్ధి చెప్పి వదిలేయకూడదు. ఎందుకు అంటే చాలామంది ఏంటంటే ఫేక్ ఐడీలు కొన్ని ఒరిజినల్ ఐడీస్ నుంచి పెడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళని ఎందుకు వదిలేయాలి? ఇప్పుడు తప్పు చేసినప్పుడు దానికి శిక్ష అనుభవించాలి కదా. నీకు చేతనైతే లీగల్గా వెళ్ళు, లేకపోతే ఇల్లీగల్గా వెళ్ళు, అంతే కదా. ఇప్పుడు నా ఫ్యామిలీలో నా అన్నకి నేను చెప్పాను అనుకో, అతను క్యాపబిలిటీ ఉపయోగించి వాడిని పట్టుకొని కొడతాడు కదా. అది నువ్వు తీసి వీడియో పోస్ట్ చేయి, ఒకడికి కాదు 10 మందికి భయం వచ్చింది. ఒక అమ్మాయికి కామెంట్ చేయాలన్నా, ఒక అమ్మాయికి మెసేజ్ చేయాలన్నా భయం వచ్చేలాగా శిక్షలు ఉండాలి. అంటే అంత ఖండించాలి, అంత స్ట్రాంగ్ ఉండాలి. అంటే అమ్మాయి ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అంటే భయపడుతుంది, ఓకే, కానీ ఆ ధైర్యం అనేది లేదు ఎవరికి. ఎందుకు లేదు అంటే అక్కడికి వెళ్తే మమ్మల్ని బ్లేమ్ చేస్తారేమో, లేనిపోని వాళ్ళు మా మీద రుద్దుతారేమో. డెఫినెట్లీ రుద్దుతారు తెలిసిన. అక్కడికి వెళ్తే నీకెందుకమ్మా అవన్నీ, నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా అంటారు. లేకపోతే ఈ చిన్న విషయానికి అంటారు. అంటే వాళ్ళ వే ఆఫ్లో అది చిన్న విషయం కావచ్చు, కానీ మనం అది తీసుకోలేం కదా. సో అంటే ఎదుటి పర్సన్స్ ఎలా రియాక్ట్ అవుతున్నారు అంటే, మనం అనే వాళ్ళని గుడ్గా ఉన్నా సరే వాళ్ళని మనం బ్యాడ్గా ప్రొనౌన్స్మెంట్ చేస్తున్నారు. పైగా అంటే ఇలాంటి చెడ్డ వాళ్ళని చాలామంది డిపార్ట్మెంట్స్ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇంకా అంతే చెప్పుకోవాలి. ఎందుకు అంటే వాడి మీద ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు వాడు ఎవడొచ్చినా సరే వాడికి శిక్ష అనుభవించాలి. వాడు కోర్టుకి తీసుకువెళ్ళి వాడిని సబ్మిట్ చేసి వెంటనే జైలు శిక్ష వేయాలి. అంతేగాని ఇన్ఫ్లుయెన్స్లు వాడారనో ఇంకేదో వాడారనో వాడిని వదిలేయకూడదు కదా. ఎందుకంటే తప్పు చేసిన వాడు మళ్ళీ తప్పు చేయడానికి కంపల్సరీ భయపడతాడు కదా. సో శిక్షలు కూడా కఠినంగా ఉండాలి. అప్పుడే భయం అనేది తెలుస్తుంది నలుగురికి. ఎనీవేస్, థ్యాంక్ యూ కీర్తన గారు. ఒక మంచి టాపిక్ని మీ ముందుకు తీసుకొస్తే దానికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలు మాకు చెప్పినందుకు, మాతో పంచుకున్నందుకు. ఇలా ఇకపైన ఎవరైనా ఇలా సోషల్ మీడియాలో వేధింపులకు గురి చేసినట్లయితే ఎవరు కూడా భయపడకుండా ధైర్యంగా వెళ్ళి వాళ్ళపైన కంప్లైంట్స్ ఇచ్చినట్లయితే ఇలాంటి వాళ్ళను ఎంతో కొంతవరకు తగ్గించవచ్చు అనేటువంటి విషయం మనము ప్రత్యక్షంగా కీర్తన గారిని అడిగి తెలుసుకున్నాము. ఇంతటితో ఈ విషయాన్ని ముగిస్తున్నాము. మరో మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్.